బాగా రెడీ అయినవా? షూట్ కి టైం అవుతుంది. అత్తున్నా స్క్రిప్ట్ రెడీ అయింది అనేది. స్క్రిప్ట్ రెడీ అయిందే. ఊకే షార్ట్ ఫిల్మ్లకు బదులు ఈసారి సిరీస్ ఇద్దామని ప్లాన్ చేసిన. ఏంది సిరీస్ ప్లాన్ చేసినావా? టైటిల్ ఏంటిది మరి? ఎదురింటెంకి పక్కింటి మంకీ. ఏంది ఎదురింటేంకి పక్కింటి మంక? ఇంకా టైటిల్ మంచిగా ఉంది. మరి ఇంట్లో వెంకీ ఎవరు మంకీ ఎవరు? ఇక వెంక అంటే ఆ సుమన్ గారిని పెడదాం, మంక అంటే ఆ దీపని పెడదాం. పోయి నా పేరు విద్యలో తీస్తాను కానీ సిరీస్ వెంకీ మంకీ అని. అంటే ఇక ఊకే నీ పేరు మీద మంచిగా కలిసి వస్తుందని ఈసారి ఇట్లా ట్రై చేసిన. ఏం కలిసి వస్తుందో ఏమో తీసే తీస్తానా కానీ వ్యూస్ అయితే వస్తలేవు. ఈ సిరీస్ అన్నా కలిసి వస్తుందో రాదో చూడాలి. ఇక ప్రతి ఒక్క మనిషికి ఒక టైం అంటే వస్తుంది. తీసుకుంటా పోదాం. ఏదో ఒక రోజు మన షార్ట్ ఫిల్మ్ వైరల్ కాదా, ఏదో ఒకటి క్లిక్ కాదా? సరే మరి అందరికి చెప్పిన వాళ్ళందరూ రెడీ ఉన్నారా మరి? వాళ్ళందరూ అప్పుడే రెడీ ఉన్నా అన్నారే, మనం బోడే లేటు. కెమెరా ట్రైపాడ్ అని బయట రూమ్లు ఉన్నాయి. ఇక పొంగ తీసుకోపోదాం. పాయే అయినా కానీ మీ తమ్ముడేడి? ఆడు బయట కూర్చొని అనుకొని ఆడు చేసుకుంటాండే. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందేమో ఇక ఆడు బిజీ బాగా అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో కానీ ఇంట్లోనే ఉంటాడు, ఎటు పోడు కదా. వాడు ఎటు పోతాడు? ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లోనే ఉండి పని చేసుకుంటాడు. మనం ఒకసారి పొంగనే చెప్పుకోదాంపా. పోదాం. అయినా ఇది ఖర్చుడేమో కానీ అర్జున్ గారితో ఎక్కువ తిరుగుడు అవుతుంది. మాట్లాడదాంపా. ఆగో ఏమాయే, మీ తమ్ముడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తానే ఇదేనా ఫోన్ ఎత్తుకుంటా కూర్చున్నాడు? అవునా, పని చేసుకుంటా వచ్చి బయట కూర్చుంటే కదా ఇదేనా నీ పని? అబ్బా అన్న, ఇప్పటిదాకా వర్క్ చేసుకున్న టైడానా అన్న. మరొకసారి స్నానం చేసి అన్నది మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇట్లా కూర్చున్నావు అంతే. అయినా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఈడికి ఎందుకు వచ్చినావు? ఆన్నే హైదరాబాద్ లో వేసుకుంటూ అయిపోవు కదా. వదిలే, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటికాడ వచ్చి వర్క్ చేసుకున్నాడు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాక అక్కడ ఏం చేసుకోవడం అని ఇక్కడ వచ్చి చేసుకుంటున్నా వర్క్. అయినా నువ్వు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటే నాకు ఏం బాధ లేదు. నువ్వు ఊకే అర్జున్ గారితో సోపతి పడతావు కదా, ఆడు ముందే జంగిలిగాడు. నువ్వే డాగం అవుతావా అని నీ మంచి గురించి చెప్తాన్నా. ఏ వదిలే, ఆ సోపతి పట్ట నేను ఇదివరకు కానీ సోపతి పడితేనే తిడతానామని ఆ సోపతి బంద్ చేసినాయిగా. ఏమో నేను నమ్మరాదు. మొన్న తిట్టిన తెల్లవారు పోయి కలిసినావు. నాకు తెలియదు నీ దొంగ నాటకాలు. వదినే, వాళ్ళు తిట్టినంత మాత్రమే వాడనమైనా నేను ఆగమైతేనా? నా పని నేను చేసుకుంటేనా వదినే? చిన్నప్పుడు సోపది కానీ తిరుగురా. అంత దక్కపోతా ఇంకా మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తానవా? ఇగో మరిది నీకు మంచిగా చెప్తానా, రేపటి నుంచి ఆయనతో ఇక్కడ తిరిగినట్టు తెలిసింది అనుకో మంచిగా ఉండనే చెప్తానా. సరే వదినే. సరే నువ్వు ఇంట్లోనే ఉండు, మేము షూటింగ్ పోతున్నాం. కాలం ఎత్తలే మరి. సరే వదినే, ఎటువంటి ఇంటిగానే ఉంటా. బాబు పైసలు ఎక్కడి బాబు? పైసలు లేవు. అయినా నీకు పొద్దున్నే 100 రూపాయలు ఇచ్చినా కదా, తాగుతా అని చెప్పినావు కదా. ఇంకా పైసలు ఎక్కడి? నా దగ్గర లేవు. పైసలు దగ్గర ఉంటాయి. పైసలు లేవు పైసలు ఉంటాయి కదా బాబు. నా దగ్గర పైసలు లేవు బాబు. అయినా నువ్వు గంతగానం తాగినావు కదా, మళ్ళా తాగుడు ఎందుకు? పొద్దున్న తాగుతా. నీ దగ్గర పైసలు ఏమంటా? పైసలు తీ, నాకు పైసలు కావాలి. పొద్దున్న తాగుతా, నాకు పైసలు ఇయ్యి. అరే బాబు, నా దగ్గర పైసలు లేవని చెప్పినా కదా. అయినా పొద్దున్నే నువ్వు 90 తాగుతా అంటే నీకు 100 రూపాయలు ఇచ్చినా కదా, మళ్ళీ ఎక్కడి నుంచి ఇవ్వాలి? పైసలు లేవు పైసలు అంటే నీ దగ్గర పైసలు ఉంటాయా? నాకు తెలుసు పైసలు ఉంటాయి. పైసలు ఉంటాయి. పైసలు లేవా అంటిగానే? బాబు, ఇవి నా ఎగ్జామ్ పైసలు. నాకు తాగడానికి కావాలి నా పైసలు. అబ్బా బాబు, ప్లీజ్ బాబు, నీకు దండం పెడతా. ఇవి నా ఎగ్జామ్ ఫీజు పైసలు బాబు. ఇది కూడా నాయనే. నాయ పైసలు ప్లీజ్ బాబు, నేను ఇయ్య బాబు, ప్లీజ్ బాబు. పైసలు బగ్గున్నాయి. ఇలా ఫుల్ ఎంజాయ్. దసరా దీపావళి అన్ని నాన్నకి.
బాబు ప్లీజ్ బాబు, అవి నా ఎగ్జామ్ ఫీజు పైసలు బాబు, ప్లీజ్ బాబు, నేను ఎగ్జామ్ ఫీజు కట్టకుంటే నన్ను ఎగ్జామ్ రాయనియర్ బాబు. అరే అశోక్ శివని నోడుతులే వారు ఆరం కొట్టాగా. అర్జున్ నువ్వెప్పుడు వచ్చినావురా? నేను అప్పుడే చారం కొడుతున్నా, నీ చెరువు దొబ్బినాయి. సరే కానీ అట్లా పోయేద్దాం బయటికి. నేను రానురా, మనం బయటికి వెళ్ళినట్టు మా వదిన తెలిసిందనుకో, ఇక నాకు దబిడి తీపిడే. అరే మీ వదిన గురించి తెలిసిందే కారా, అట్లా పోయిద్దాం బయటికి, ఆమె గట్నే అంటది కానీ. అరే బయటకు పోతే నీకేం కాదురా, అయ్యేది నాకు. మా వాళ్ళు షూటింగ్ ఏడే ఎత్తురో ఏమో, పుష్కరం అని అడిగికి పోయినావు అనుకో, నా పని అయినట్టే. ఇక అంతేలేరా, నీకు ఇక జాబ్ వచ్చిందేమో, నేను నీకు చీప్ కనబడుతున్నా. చిన్నప్పటి నుంచి దోస్తాను ఇదే నారం అన్నది. ఇక అరే జస్ట్ నువ్వు ఏమంటావు అని అట్లా అన్నారా? అయినా అంతమంది సార్ వచ్చినప్పుడు నీతో తిరిగితే మా వాదిని తిట్టలేదారా? అయినా నీతో తిరిగినా. అరే మన చిన్నప్పటి దోస్తాను కట్టి ఎట్లా మర్చిపోతారా? గదే మరి ఇక జాబ్ వచ్చిందేమో నీకు, దోస్తుగాడు చీప్ అయిందేమో అని నేను అనుకుంటానా. అరే అర్జును, ఎవరినైనా మర్చిపోతే కావచ్చు, నిన్ను మర్చిపోనరా. సరే కానీ చిన్న మొక్కు ఉన్నది, ఉడిపోయేద్దామారా? అరే పారా మరి, నువ్వు ఎటన్నాడు తప్ప. సరేరా, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, మరి స్నానం చేసేస్తా. ఇవాళ స్టోరీ ఏంటిదంటే, ఎదురు టెంకి పక్కింటి మనకి. ఇక ఈ స్టోరీలో ఏముంటది అని అంటే, మీరిద్దరైతే ఫస్ట్ ఊకి లొల్లిలో పెట్టుకుంటారు. అందులో కూడా మళ్ళీ మీరిద్దరిది పొలం పక్క పక్కనే ఉంటది. ఈడ కూడా ఊకలొల్లి పెట్టుకుంటారు. లాస్ట్ కి అయితే వీళ్ళిద్దరిలో ఉల్ల పడతారు. ఇది స్క్రిప్ట్, ఎండు దాకిట్నే వేయాలి. మంచిగా వేద్దాం. ఆల్ ది బెస్ట్ అందరికి. బాగా కెమెరా పెట్టు, అటు వెళ్ళినారు మీరు. ఓకేనా? రెడీ, రోల్, కెమెరా, యాక్షన్. కథలు చెప్పే సింధు గుండెల్లో చప్పుడు, వాక్యాల జాడలు వెతికే ఆ వింత రహస్యం. వెంకిదారి చూపే కెమెరా కన్ను మూసిన క్షణాలు, తెరపై కళా తుఫాను. వెంకి సింధు కథల లోకం, ఆలోచనలలో కొత్త బొమ్మ, ఎడిటింగ్ చేతుల్లో మాయల జనం. వెంకి సింధు మనం మనం. చీకటి వెలుగు ఆటల వెనక రహస్యాలు, పాతది కొత్తగా చూపించే అద్భుతాలు. సింధు కలం దాటే మనసుల గీతాలు, వెంకి చూపే నిజాల కదలికలు. వెంకి సింధు కథల లోకం, ఆలోచనలలో కొత్త బొమ్మ, ఎడిటింగ్ చేతుల్లో మాయల జనం. వెంకి సింధు మనం మనం. కెమెరా కళ్ళతో జ్ఞాపకాలను కడతారు, కథ బిందువులతో కలల్ని రాస్తారు. గుండె చప్పుడుతో కాలాన్ని మార్చారు. వెంకి సింధు కలయికతో మంత్రం రాశారు. వెంకి సింధు కథల లోకం, ఆలోచనలలో కొత్త బొమ్మ, ఎడిటింగ్ చేతుల్లో మాయల జనం. వెంకి సింధు మనం మనం. సూపర్.
ఇంకేంటి మావా చెప్పు మరి. నీకేంది మా సాఫ్ట్వేర్ జాబు కథా కార్ఖానా? సాఫ్ట్వేర్ అయితే ఏందిరా, మాకుండే ప్రెజర్స్ మాకుండేయా. వట్టిగా కూర్చున్న కానీ సాలరీ ఇస్తున్నా వాడు. నువ్వన్న అక్కడ ఆఫీషియల్గా జాబ్ చేసుకుంటా పని చేసుకుంటున్నావు, కానీ నేను ఇక్కడ ఊరి మీద తిరుగుడు అవుతాను. అరే అర్జున్ బాధపడకురా, కష్టపడు. కష్టపడితే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉంటుందిరా. గంగల ఈ ఊరు పూట తిరుగుకుంటా ఇవే బీర్లు తాగుకుంటా గుడ్కలు వేసుకుంటే ఏముంటుందిరా ప్రతిఫలం? ఆ మాన నీకుండాలరా, నీతో తిరిగితే మా వదిన నన్ను తిరుగుతుంది. ఏదో సాటి తిరుగుడు అయితే నీతోటి. మరి భయంతో నాతో ఎందుకు తిరుగుతున్నావురా? మరి ఆయన బంద్ చేస్తే అయిపోతుంది. అరే ఇప్పుడు గుర్తుపెట్టుకోరా, ప్రాణం పోసిన అమ్మని మర్చిపోలేను, అట్లనే ప్రాణం కన్నా విలువైన నీ స్నేహాన్ని మర్చిపోలేనురా. సరే కానీ మరి ఎవరన్నా అమ్మాయిని సెట్ చేసినావా? సిటీలా సింగిల్గానే ఉంటున్నావా? అరే గవ్వని మనకి ఏడు సెట్ అయితేరా, ఒకవేళ సెట్ అయినా కూడా అంత టైం లేదురా. ఇక సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎట్లుండో తెలుసు కదరా, జాబు రూమ్ అవుతుంది. అట్లనే కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిర్రా, అందుకే ఇంటికి వచ్చిన. మరి మన విలేజ్లో అయినా ఊళ్ళైనా కొంచెం సెట్ చేసుకోపోయినావురా, పెళ్ళైతే నీ లైఫ్ కూడా సెట్ అవు కదా. అరే మా అన్న వదినలకి ఎవరు నచ్చితే వాళ్ళే వేసుకుంటారా, ఒకవేళ నాకు ఎవరైనా నచ్చారనుకో అప్పుడు ఆలోచిస్తా. అరే ఏమైందిరా? అరే దేవతరా. దేవత అక్కడెక్కడ ఉందిరా? అరే దేవత అక్కడ లేదురా, గుండు ఉందిరా. దేవత అక్కర్లేదురా, అక్కడుంది. మళ్ళరా అమ్మాయి ఏమోరా, పద్ధతికి చీర కడితే ఎట్లుంటుందో ఈ అమ్మాయి అంత పద్ధతిగా ఉందిరా. నచ్చిందా? సెట్ చేయాలా? హే ఆవురా, నచ్చిందంటే నచ్చిందంతే. అరే గుడ్సుడు తిరుగుదాం పారా. ఇవరకనే చేసినాం కదా ప్రదక్షిణలు. ఏ పాబే అరే పాపం గంట అంతలేదురా. అరే నీకు కూడా అందది కారా? అందకపోతే ఏందిరా, నువ్వు ఆగు. ఎవరు నువ్వు? నిన్నే ఎవరు నువ్వంటే నవ్వుతావు? నేనా? అయ్యగారిని. అయ్యగారంటే గిట్లుంటారా, పంచా కట్టుకొని ఉంటారు గాని. అయ్యగారు కొడుకు. అయ్యారు కొడుకు. నువ్వా తనా? నేను కాదు, వీడు. ఓ నువ్వు అయ్యగారు కొడుకువా? సరే మరి అర్చనే. అర్చన ఎందుకుంటది? మా ఇంటి దగ్గర ఉంది. అరే అర్చన అంటే అమ్మాయి కాదు, పూజ చేయమంటాను. ఓ పూజనా? ఇటు ఇవ్వండి చేస్తా. పెళ్లి కాదురా పూజ చేయమంటాను. ఇగో మహోనికి మంత్రాలు రావు, అలాంటి ఆలోచనకి చేస్తారా? నువ్వు అంతలో పోయి కొబ్బరికాయ కొడుతు. ఇల్లండి. అరే ఇది ఇంకా అత్తలేదేంది? కాలేజీకి ఏమో టైం అవుతుంది, ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇది ఫోన్ ఏడ పడేసింది, ఏడ వేయింది? అగో దీనికి ఏమైంది, గింత డల్లుగా వస్తుంది? మా బాపు నన్ను ఎంత కొట్టినా తిట్టినా నాకేమనిపించలే కానీ నేను ఎగ్జామ్ కోసం దాచుకున్న పైసలు నీకు పట్టుకోవేండు. నాకు అదే మస్తు బాధ అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎగ్జామ్ ఫీజు ఎట్లా కట్టాలి? ఏమైంది, ఎందుకో డల్లుగా వస్తున్నావు? ఏం లేదే,
కాలేజ్కి లేట్ అవుతుంది కదా, పోదాం పాయిగా. ఎప్పుడైనా కానీ జోష్గా నాకన్నా ముందే వచ్చి ఇక్కడ ఉండేదానివి. ఇవాళ ఏమైంది? డల్లుగుండో లేట్ అయింది. అబ్బా బాబు ప్లీజ్ బాబు, నీకు దండం పెడతా, ఇవి నా ఎగ్జామ్ ఫీజు పైసలు బాబు. ఇది కూడా నాయనే. నాయ పైసలు ఏం లేదే, ఇంట్లో పని తీరలే, అందుకే లేట్ అయింది. పోదాం పాయిగా. లేదు లేదు, ఏదో జరిగింది. మళ్ళీ మీ అయ్య గిట్ట తాగి కొట్టిండి అయ్యేది. ఇక నీకు తెలియదానే, అది ఎప్పుడు ఉండేదేనాయే. ఇప్పటికే లేట్ అవుతుంది, పోదాం పాయిగా. సరే గాని ఇవాళ ఎగ్జామ్ ఫీజుకు లాస్ట్ డేట్ గానే డబ్బులు తెస్తానో తెత్తలేవా? డబ్బులు అడ్జస్ట్ కాలేదే. ఈ ఒక్కసారికి ప్రిన్సిపల్ సార్ని బతిమలాడతా, ఒక్కసారి చూడమని చెప్తా. పొయ్యిగా పీసిన ప్రిన్సిపల్ సార్నే నానే అడిగేది. నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇయ్యనే ఇయ్యా అంటాడు. అబ్బా మరి ఇప్పుడు ఎట్లానే? ఈ ఒక్కసారికి నువ్వు అడ్జస్ట్ చేస్తావానే, మళ్ళీ ఒక నెల 2 నెలలలో నీ పైసలు నీకు ఇచ్చేస్తా. అబ్బా నాగరేడున్నే, నాకే ఎగ్జామ్ ఫీజుకు మా డాన్ని అడిగితే వెనక ముందు వేసుకుంటూ ఇచ్చిండు. ఇక నీకంటే కష్టమేనే. ప్లీజే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయ్యే. నా దగ్గర పైసలు ఉండే గాని పైసలు బగ్గున్నాయి. ఇలా ఫుల్ ఎంజాయ్. దసరా దీపావళి అన్ని నాకి ఖర్చు అయినాయే. ఆనే మన క్లాస్ లో అఖిల్ ఉంది గానే, ఒకసారి దాన్ని అడగరాదే. అఖిల నానే, ఇవరకు దాన్ని ఒకసారి 200 అడిగితేనే నా దగ్గర లేవు, నేను ఇయ్యా అన్నది. ఇప్పుడు నేను మళ్ళీ అడిగినాక అది ఇయ్యా అంటే నాకు మంచిగా అనిపించదు. ప్లీజ్ అయ్యి ఒక్కసారి నువ్వే ఇవ్వడే, నీకు దండం పెడతా, పుణ్యం ఉంటది. నేను గంతగానం బతిలాడకే, నేను చూస్తే నాకేం మంచి అనిపిస్తలేదు. సరేపా, ఒకసారి మా డాన్న అయితే అడిగి చూస్తా. అబ్బా పోదాం పావే అడిగి. హలో సార్, కాలేజ్గా ఇవాళ రాండి సార్. ఇవాళ మా పాపది బర్త్డే ఉంది. అలా ఇవాళ మా పాపతోనే స్పెండ్ చేస్తాను. నేను కాలేజీకి రాను, ఇవాళ చేయలేదండి సార్. తల్లి నిండు నూనెలు చల్లగా దర్శనం బాగా జరిగిందా బిడ్డ? బాగా జరిగింది డాడీ. ఇవాళ నీ పుట్టినరోజు తల్లి, నేను కాలేజీకి వెళ్తలేను. ఇక టైం మొత్తం నీతో స్పెండ్ చేస్తాను. అయ్యో డాడీ అట్లెందుకు, మీరు వెళ్ళండి. లేదు తల్లి, నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేదేనే. ఈరోజు నీతోనే టైం స్పెండ్ చేస్తా బిడ్డ. నీ పుట్టిన సందర్భంగా ఏం కావాలని కోరుకో బిడ్డ, తెచ్చిస్తా. నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు డాడీ. అమ్మలేని లోటు తీరుస్తున్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా చూసుకోండి, అదే చాలు. చాలా సంతోషం బిడ్డ. ఒక్కొక్కరు పుట్టినరోజు సందర్భంగా నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటాను. మన సంతోషాన్ని కోరుకున్నావు బిడ్డ, నాకు అదే 10,000. నీలాంటి బిడ్డ దొరకడం నా అదృష్టం తల్లి. నాలాంటి బిడ్డ దొరకడం నీ అదృష్టం కాదు డాడీ, మీలాంటి తండ్రి దొరకడం నా అదృష్టం. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వంట నేనే చేస్తే బిడ్డ. వద్దు డాడీ, మీరు చేస్తే మనం తిన్నట్టే. ఈరోజు మీకు నచ్చిన బిర్యానీ వంట నేనే చేస్తే తిందాంపా. సరే బిడ్డ. సరే డాడీ, నాకు లడ్డూలు తెచ్చినావా? రూమ్ నుండి ఉన్నాయి బిడ్డ లడ్డూలు. నువ్వు ఇక్కడనే ఉండే, నేను పోయి మా డాడీ నడుపుకొని వస్తా. సరే. ఈ పందికొక్కులు చేయబట్టి ఒక కర్ర కూడా దక్కలేదు కదా. డాడీ, ఓ డాడీ. బిడ్డ ఎక్కడున్నా, ఏంది చెప్పు. ఓ డాడీ, నువ్వు ఇక్కడున్నావా? నీతో ఒక చిన్న పనివాడు వచ్చిన. ఏం పైన చెప్పు బిడ్డ. డాడీ ఎగ్జామ్ ఫీజు కట్టానే, డబ్బులు కావాలి. పొంగనే ఇస్తాను బిడ్డ, మళ్ళీ డబ్బులు కావాలంటావు. డాడీ అవి నాకు కాదే, మా ఫ్రెండ్కు బాగా అవసరం ఉందట, మళ్ళీ ఇస్తాదట. రెండా? ఏ బ్రెండు? గా పాత గ్రామ పంచాయతీ పక్కకు ఉంటుంది చూడాడి ఇల్లు, అవు గానందుకు. ఏంది గా తాగో సూర్య బిడ్డక, వానికి పైసలు ఇస్తే మాకు తిరిగి వచ్చినట్టే. ఏ డాడీ అలా బాబు ఇయ్యకపోయినా గానీ నెల 2 నెలల వరకు అది ఇస్తుందట. పాపం ఇయ్యే, ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే పాపం ఎగ్జామ్ రాయనియరు దాన్ని. పైసలు లేనప్పుడు అంతగానే చదువుకున్నాడు ఎందుకు? చదువు పని చేసి కైకిలు పోవచ్చు కదా. డాడీ ఒక్కసారి నా ముఖం చూసి ఇయ్యే, పాపం ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే దాన్ని పరీక్ష రాయనియరు. నిన్ను చదివిపించడం ఎక్కువ అంటే ఇంకా దానికి ఫీజు కట్టమంటావా? డాడీ గంతగానం గట్టిగా మాట్లాడకే, అది గీన్నే ఉన్నది, ఇంటే బాధపడుతుంది.
బాధపడని పో. ఏమన్నా నాకు చదువుకుంటుందా? అంతగానో చదువుకోవాలనుకుంటే నేను అడుకొని చదువుకోమని పో. అరే అమ్మాయి ఏదిరా ఇటు వచ్చినట్టు వచ్చింది, ఎటు వెళ్ళిందిరా? ఏమోరా మరి నాకు కూడా తెలియదు. మరి అటు పోయి చూద్దాం పదా. ఏయ్ మెంటలా నీకు? కళ్ళు కనిపిస్తలేవా? బాడ్కో మీరడ్డం వచ్చి నన్ను అంటారేం? కళ్ళు కనిపిస్తలేవా? ఏయ్ ఏందే నువ్వే గుద్దింది కాకుండా పైకి నన్ను తిడుతున్నావేంది? కళ్ళు కనిపించు నాకు కాదే, నీకు కనిపిస్తలేవు, అందుకే కళ్ళద్దాలు పెట్టుకున్నావు. అరే అశోక్ అద్దురా చెప్పేది నువ్వు. అరే ఏందిరా దాన్ని భయపడతానవేంది? భయపడాలి, భయపడకపోతే నడవది. ఏయ్ ఏంది గుద్దింది కాకుండా మీకెళ్ళి బాగా మాట్లాడుతాను. నన్నే కొడతావారా బ్యాంచత్? రేపు నువ్వు ఈ భూమి మీదనే ఉండకపోవాలి. అరే చెప్పేది ఇన్రా, అమ్మాయి జోలు కోకురా. అరే నువ్వు దీనికి భయపడుతున్నావారా? దీనికి ఎందుకు భయపడుతున్నావురా? ఆఫ్టర్ ఒక ఆడిది, ఇది మనల్ని ఏం చేస్తుందిరా? అరే నేనేం చెప్తా అనేది రేపు తెలుస్తుందిరా నీకు బిడ్డ, చూసుకుందాం. ఏ పోయే పో, ఇలాంటి హైదరాబాద్లా చాలా మంది చూసినా. అరే అది ఊళ్ళో అనుకుంటున్నావురా, నువ్వు ఊళ్ళో ఉంటే ఆమె ఊళ్ళో నీకు తెలిసేది. ఎవరైతే ఏందిరా మనుషులు గుద్దుకుంటా పోతారా? వాళ్ళు గంతే, వాళ్ళు అన్న వాళ్ళు నీకు తెలుసా అసలు? ఎవరురా వాళ్ళు? వాడు ఒక మనిషే కదా. వాడు మనిషి కాదురా, వాడు ఒక మృగం. వాడే రౌడీ శంకర్. అడవిలో సింహం కానీ తన గర్జన, పోరాటం ఎప్పుడు గెలుపే తన కథ. ఆకాశం తనపై నీడా, తరగని ధైర్యం తన గుండె నిండి. రౌడీ శంకర్ ఒక హిట్లర్, తను ఒక భయం, తను ఒక పిడుగు. రౌడీ శంకర్ తను నడిచే ముంగురు, తన మాటే సమానం, తన చూపే శిక్ష.
గర్జించదు తనతో మటి వణికించదు తను ఎదిరిస్తే తన పర్యాయుద్ధం తన శక్తి తుఫాను ఒక హిట్లర్ తను ఒక భయం తను ఒక పిడుగు తను నడిచే ముంగురు తన మాటే శాసనం తన చూపే శిక్ష నా చెల్లెతోటే మాట్లాడతావురా వాడి చెల్లితో మాట్లాడడానికి వాడు నరికిందంటే అట్లాంటిది నేను దాన్ని కొట్టినరా మరి నా పరిస్థితి అడవిలో సింహం కానీ తన గర్జన పోరాటం ఎప్పుడు